ఈరోజు లేఖన భాగంలో నుండి ఉత్తర ప్రత్యుత్తరాలుగా కీర్తనల గ్రంథము 144వ అధ్యాయం 1 నుండి చివరి వరకు చదువుకుందాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వాడేపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు ఒట్టి ఊపిరిని పోలిన ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరే రమ్ము. నీవు పర్వతములు పొగరాజునట్లు వాటిని చుట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నా బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు ఒట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పించుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు ఒట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుటయైనను లేదు. వాటిలో శ్రమ గలవారు మొర వినబడుటయైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆమేన్.